నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సభకి ఎంతమంది జనాలు ఉత్తర తెలంగాణ ఉన్నాయండి, దక్షిణ తెలంగాణ ప్రాంతాల నుంచి తరలి రావడం జరుగుతుంది? వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ప్రస్తుతం అక్కడ వెదర్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి? దాదాపు 10 లక్షల మంది జనాభా కూడా వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా సభా ప్రాంగణం కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను వెనుకున్నటువంటి ప్రాంగణం చూపిస్తున్నాను. ఇది సభా ప్రాంగణం. దాదాపు 1200 ఎకరాల్లో ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడ స్వయంగా కేసీఆర్ ని చూసేందుకు వారు ఉత్సాహంతో కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే సరిగా సాయంత్రం 5:30 గంటల ప్రాంతానికి కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 6 గంటలకి కేసీఆర్ ప్రసంగం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ ఈ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభ పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది రథోత్సవ సభ కాబట్టి వచ్చేటువంటి తెలంగాణ జిల్లాల అన్ని జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా వారు స్వయంగా వివిధ మార్గాల్లో కూడా వారు ఇక్కడికి చేరుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే మనకు కనిపిస్తున్నటువంటి చైర్స్ కావచ్చు, ఆ స్టేజ్ ప్రాంగణం, ఆ స్టేజ్ మీద దాదాపు 500 మంది కూర్చునేందుకు ఆ స్టేజ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్ మీద కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పనిచేసినటువంటి ఉద్యమకారుల కోసం ఆ స్టేజ్ పైన కూర్చునేందుకు కూడా వేదికను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయం చెప్పుకుంటే మాత్రం 2001లో టీఆర్ఎస్ గా బలమైనటువంటి ఈ పార్టీ 2022లో బీఆర్ఎస్ పార్టీగా మారింది. బీఆర్ఎస్ పేరు కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కూడా మార్చడం జరిగింది. దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, వచ్చినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దాని తర్వాత ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, అంశాలు ఇవన్నీ కూడా కేసీఆర్ వివరించి ఈరోజు చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దాంతో పాటు ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి వారి కోసం అనేక ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఇక్కడ చాలా మంది, కొంతమంది ట్రైన్ ద్వారా వచ్చి వరంగల్ దిగి వరంగల్ నుంచి ఇక్కడ చేరుకున్నారు. కొంతమంది ఎడ్ల బండి మీద రావడం, కొంతమంది ట్రాక్టర్స్ మీద కూడా వచ్చినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఆ వివిధ ట్రాక్టర్లతో కూడా ఇక్కడికి కార్యకర్తలందరూ ఉదయమే చేరుకున్నారు. ఎందుకంటే మొదటిగా వస్తే ముందు కూర్చొని నేరుగా కేసీఆర్ ని మనం చూడొచ్చు అనే విధంగా అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. కాబట్టి మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఇటు కళాకారులకు సంబంధించినటువంటి ఆట పాట కూడా ప్రారంభం అవుతుంది. ఆ సమయం నుంచి కూడా అందరినీ ఉత్సాహపరిచే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగడం జరిగింది. వర్మ, అవకాశం కనిపిస్తున్నది. మరి సుమారు 10 లక్షల మంది సభకి వస్తారు అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టేనా? మరొక వైపు ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది పోలీస్ అధికారులు? ఎస్, అంటే ట్రాఫిక్ సంబంధించిన విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులతో పాటు ల్యాండ్ అండ్ ఆర్డర్ పోలీసు, దాంతో పాటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్ నుంచి ఈ సభా ప్రాంగణం చేరుకునేందుకు దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది సిద్దిపేట నుంచి ఈ సభకు వచ్చేటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా స్వయంగా వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండి డైవర్షన్ కూడా చేస్తున్నారు. మరోవైపు ఆ బస్సులలో చూస్తున్నాం, బస్సులలో టీఆర్ఎస్ ఈ సభకి వచ్చేందుకు కార్యకర్తలందరూ కూడా బస్సుల ద్వారా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మరోవైపు జనరేటర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి 8 సభ అయిపోయేసరికి 8 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా లైటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పకడ్బందీగా కూడా ఏర్పాటు కూడా చేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇది ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేసేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటి నుంచే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు అందరూ సంసిద్ధం కావాలి, అందరూ ఏకతాటిగా ముందుకు రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పిలుపునిచ్చారు. కాబట్టి ఈ రోజు కేసీఆర్ స్పీచ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపేటువంటి విధంగా ఈ స్పీచ్ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ లోకల్ బాడీ ఎన్నికలపైనే టార్గెట్ చేస్తూ ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ముందుకు వెళ్తూ ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వచ్చే విధంగా కూడా ఈ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రవీణ్, మరొక కీలకమైన విషయం ఏదైతే కేసీఆర్ గారు ఈరోజు ప్రసంగంతో పాటుగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోపోతున్నారు, ఒక షాకింగ్ ఇవ్వబోతున్నారు. గతంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ఏర్పాటు కోసం, అలాగే టీఆర్ఎస్ గతంలో ఏవైతే ఉద్యమ రూపం దాల్చిందో అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ కూడా ఆ రకంగానే ముందుకు సాగుపోతున్నది. ఆ నిర్ణయాన్ని ఈ సభ నుంచి ఆయన ప్రకటించబోతున్నారు అని ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే గతంలో ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ఉన్నటువంటి ఉత్సాహం కావచ్చు, అప్పుడు ఏర్పాటు చేసినటువంటి సభలు కావచ్చు, దాని తర్వాత
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఒకసారి కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. కానీ ఇంత పెద్ద సభ ఎక్కడ కూడా ఏర్పాటు కూడా చేయలేదు. అప్పుడు కూడా కేసీఆర్ ఒకటే చెప్పారు, వారికి సమయం ఇద్దాము, వారు సమయం ఇచ్చి చూద్దాము, ఖచ్చితంగా మళ్ళీ మనమే వస్తామని చెప్పే విధంగా కూడా నల్గొండలో జరిగినటువంటి సభలో కేసీఆర్ ఆ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ సభలో మాత్రం టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విద్యుత్ సంబంధించినటువంటి విషయాలపైన కూడా వారు స్పష్టంగా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వారిపై అనేక ఆరోపణలు ముందుకు కాబట్టి ఆ ఆరోపణని తిప్పికొట్టేటువంటి విధంగా కేసీఆర్ వాటినటువంటి వ్యాఖ్యలు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మన వైపు ఈ రోజు అమావాస్య కాబట్టి, అంటే ఇందులో కేసీఆర్ ఏదైనా కూడా సెంటిమెంట్ తోటి ముందుకు వెళ్తారు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ సభను పెడితే ఖచ్చితంగా ఆ పాత అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, మళ్ళీ ఫ్రెష్ గా ముందుకు కూడా వెళ్ళేటువంటి విధంగా ఈ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ ఏది చేసినా కూడా సెంటిమెంట్ తోటి ముందుకు వెళ్తారు, సెంటిమెంట్ తోటి ఈ సభలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సభ ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సిందంటే, తెలంగాణ ఉద్యమంలో సమయంలో ఉమ్మడి వరంగల్తో పాటు కరీంనగర్ జిల్లా కూడా చాలా కీలకంగా పాత్ర కూడా పోషించారు. అప్పుడు ఉద్యమకారులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, స్వయంగా విద్యార్థి సంఘాలు కూడా ఈ తెలంగాణ సాధనలో చాలా కీలక రోల్ కూడా పోషించారు. కాబట్టి కేసీఆర్ సెంటిమెంట్ వరంగల్ నుంచి ఏ పని చేసినా ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నామని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా భావిస్తారు. కేసీఆర్ కూడా చాలా మంది సీనియర్ నేతలు కూడా చెప్పారు. కానీ రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి మనం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయాలు చూస్తే చాలా మంది విశ్లేషకులు ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా మొదటిగా కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి సభ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కొంత సక్సెస్ రేట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారు కూడా చెప్పారు. చాలా మంది అనుభవస్తులు కూడా కేసీఆర్ తోటి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం కూడా తెలిసింది. కాబట్టి మళ్ళీ ఈ సభ వరంగల్ నుంచి స్టార్ట్ చేసి వరంగల్ నుంచి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసేటువంటి విధంగా కూడా కేసీఆర్ ఈ విధంగా ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే మీరు చెబుతున్నట్లుగా ఒక సెంటిమెంట్ అనే అస్త్రాన్ని ఆయన ఉపయోగిస్తారు, ఖచ్చితంగా మళ్ళీ ప్రజలతో వెళ్తారని. చాలామంది దగ్గర వినిపించేది, ఎక్కువగా బయటికి వస్తున్న అంశం ఏంటంటే, ఈరోజు సభ సాక్షిగా కేసీఆర్ గారు రాజీనామా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది, పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళతారు అని. ఇది ఎంతవరకు వాస్తవమయ్యే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేటీఆర్ ని టైప్ చేస్తూ కేటీఆర్ పేరు ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు తెలుస్తుంది. కానీ చూడాల్సి ఉంటుంది. అంటే కేసీఆర్ నిర్ణయాలు అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటాయి, చాలా ఆచితూచిగా అడుగులు వేస్తారు. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వారందరికీ రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో కూడా వారు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. పార్టీలో ఎవరున్నా సరే ప్రతి ఒక్కరు వారికి ముందు నడిచేటువంటి వారిని సహకరించాలని చెప్పేసి ఆ విధంగా కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అంటే ఇందులో స్పష్టంగా అర్థమైందంటే పార్టీ నడిపేదంతా కేటీఆర్ కాబట్టి కేటీఆర్ వెంట అందరూ ఉండాలనే విధంగా కేసీఆర్ ఈ మార్గాలు కూడా వారికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సోర్స్ ద్వారా కూడా ఈ సమాచారం అందుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది కేసీఆర్ ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ పార్టీ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి కూడా చూడవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను, ఈ సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే కేటీఆర్ఏ స్వయంగా ఇక్కడ సభ జరుగుతున్నటువంటి ప్రాంగణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు కేటీఆర్ మనుషులే ఇక్కడ ఉండి ఈ ప్రాంగణంలో ఏర్పాటు అన్ని కూడా వారి దగ్గర ఉండి చూసినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి స్పష్టంగా అర్థమైందంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఛార్జ్ కేటీఆర్ కి ఇచ్చేటువంటి అవకాశం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, మరొక అంశం, ఈ ఎడ్ల బళ్ళు మీద పెద్ద ఎత్తున జనాలు రావడం జరుగుతుంది. ఇది ఏంటి, ఒక సాంప్రదాయమైన మెసేజ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఆ ఉద్యమ కాలంలో గతంలో చూసాం, అంటే బండి వెనక బండి కట్టి ఎట్లా 16 బండ్లు కట్టే విధంగా ఏ బండి ఎక్కిపోతావు అనే విధంగా ఒక పాట ఉండేది. అదే పాట విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి దాదాపు 16 ఎడ్ల బండ్లలో అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఆ ఎడ్ల బండ్ల మీద ఈ సభా ప్రాంగణం కూడా చేరుకున్నారు. అంటే కేసీఆర్ అంటే ఈ విధంగా సెంటిమెంట్ తోటి ప్రజల ముందుకు వెళ్ళాలి. కేసీఆర్ ఆలోచన అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రజలకి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆ విధంగా ఉద్యమం జరిగేటువంటి విధంగా ఈ యొక్క స్కెచ్ అనేది కూడా మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే అనేక ప్రాంతాల నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, అంటే దాదాపు 6 రోజుల క్రితం బయలుదేరినటువంటి ఎడ్ల బండ్లు ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతానికి ఈ ఎడ్ల బండ్లన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లాని కాకుండా ఈ వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఇటు ఎర్రబల్లి దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ఆ ఎడ్ల బండ్ల ద్వారా వారు వస్తున్నారు. మరోవైపు నర్సంపేట, ఇటు పెద్ద సుదర్శన్ నియోజకవర్గం నుంచి కూడా వారు
దాదాపు ఒక 100 బస్సులు పెట్టుకొని కార్యకర్తలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే చాలా మంది ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇన్ని రోజులు మేము మార్పు కావాలని చెప్పి అనుకున్నాము, మార్పు కావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు మాకు ఆ మార్పు చాలా బుద్ధి చెప్పినటువంటి విధంగా కూడా వారు చాలా విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు స్వయంగా మనం ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో 2-3 రోజుల నుంచి పర్యటిస్తున్నాం, అనేక గ్రామాల కూడా తిరిగాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులమే మాకే చాలా నిరాశగా ఉంది, మేము ఏదో అనుకొని మా క్యాడర్నే కాకుండా ఇతర వారిని కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పాం, కానీ ఇప్పుడు తీర పరిస్థితులు మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడరే చెప్తున్నారు. ఇందాక మనం లైవ్ లో కూడా మాట్లాడేటప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి ఖచ్చితంగా మేము కేసీఆర్ కోసం ఇంత దూరం వచ్చామని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు 16 నెలల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మార్పు కావాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని గంటలకి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది? కేసీఆర్ గారు ఏ టైంకి వస్తారు? సరిగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 5-5:30 వరకు కేసీఆర్ ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3:30కి కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. రాత్రి టైంలో అంటే 6కి కేసీఆర్ స్పీచ్ ఉన్నటువంటి అవకాశం కూడా తెలుసు. ఎందుకంటే ఈ ఏర్పాట్లను ఒకసారి చూస్తే చాలా పెద్ద ఏర్పాట్లు. అంటే గతంలో చూసాము అనేక పార్టీలు, అంటే దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు బహిరంగ సభలను ఏర్పాటు చేశారు, కానీ ఇంత పెద్ద సభ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంత పెద్ద ఇన్ని ఎకరాలలో సభలు కూడా ఏర్పాటు చేయలేదు. రైట్, ఓకే. నవీన్, ఈ ఏర్పాట్లను కూడా నవీన్ ఒక్క నిమిషం మీరు అలా హోల్డ్లో ఉండండి. శ్రీధర్ మనతో పాటుగా జాయిన్ అయ్యారు. మరి ఉత్తర తెలంగాణలో మరి అక్కడి నుంచి ఏ రకంగా జనాలు తరలి వస్తున్నారు, అక్కడ ఏర్పాట్లు ఏంటి? కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా శ్రీధర్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సభకు సంబంధించి?